వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం దసరా స్పెషల్ నవరాత్రులలో రెండవ రోజైన అశ్వీయుజ శుద్ధ విదియ రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా నివేదిస్తారు. కట్టె పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక గిన్నెను తీసుకొని అందులో బియ్యాన్ని వేసుకోవాలి. తగినన్ని నీళ్లను పోసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. నీళ్లను వంపేసి మరోసారి నీళ్లను పోసుకుని 30 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత పాన్ పెట్టుకొని 1 గ్లాస్ పెసరపప్పును వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పును వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కుక్కర్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని పోసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 10-15 జీడిపప్పులను వేసుకుని సన్నటి మంటపై లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, 1 రెబ్బ కరివేపాకును వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. తర్వాత 2 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ పెసరపప్పుకి 5 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని, నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మరోసారి బాగా కలుపుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూత తీసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇక కట్టె పొంగలి తయారైపోయినట్టే. ఇక అమ్మవారికి కట్టె పొంగల్ని నైవేద్యంగా నివేదించి అమ్మవారి ఆశీస్సులని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.